శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 95వ సర్గము. శ్రీరాముడు సీతాదేవికి మందాకిని నదీ తీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట. అంతటా కోసల ప్రభు అయిన శ్రీరాముడు సీతాదేవితో గూడి చిత్రకూటము నుండి మరలెను. క్రమముగా ఆ మహాపురుషుడు మందాకిని తీరమునకు చేరి పవిత్ర జలములతో మనోజ్ఞముగానున్న ఆ నదిని ఆమెకు చూపించెను. కమలాక్షుడైన శ్రీరాముడు నిండు పున్నమనాటి చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖము గలదియు ఉప్పుల కుప్పయు అయిన విదేహరాజకుమారియగు సీతాదేవితో ఇట్లనెను. ఓ సీతా, రమ్యమైన ఈ మందాకిని నది నిదర్శింపుము. ఈ నదీ తీరములు చిత్ర విచిత్రములైన ఇసుక తిన్నెలతో అలరారుచున్నవి. ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి. ఇందలి కమలముల శోభలు అపూర్వములు. తీరముల ఎందలి నానా విధములగు వృక్షములు పూవులతో పండ్లతో విరాజిల్లుచు నదికి వన్నె తెచ్చుచున్నవి. కుబేరుని యొక్క సౌగంధిక సరస్సు వలె ఇది వెలుగులను విరజిమ్ముచున్నది. ఈ నదీ జలములు నిర్మలములు, మధురములు, తీరములు రమణీయములు. లేళ్ల గుంపులు వచ్చి ఈ మధుర జలములను తనివిదీర త్రాగి మిగుల ఆనందించుచున్నవి. అవి నీళ్లలోనికి దిగినప్పుడు జలములు కుంకుమ రంగునకు మారుచున్నవి. ఈ దృశ్యములన్నీయు నాకు ముచ్చట గొలుపుచున్నవి. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింక చర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ నియమములను అనుసరించి తగిన కాలములనందు ఈ మందాకిని నదిలో మునకలు వేయుచుందురు. ఓ విశాలాక్షి, మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటించుచు భుజములను పైకెత్తి దీక్షతో సూర్యభగవానుని ఉపాసించుచుందురు. గిరిపై గల చెట్ల కొమ్మలు గాలికి అతివేగముగా అటునిటు ఊగుచున్నవి. ఆ వృక్షముల పువ్వులు ఆకులు నదికి ఇరువైపులా రాలుచున్నవి. ఈ స్థితిలో పర్వతమే నృత్యము చేయుచున్నదా అనునట్లు తోచుచున్నది. ఓ జానకి, మనోహరమైన ఈ నదీ దృశ్యములను చూడుము. కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మణులవలే భాసిల్లుచున్నవి. కొన్ని ప్రదేశములయందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపు గొలుపుచున్నవి. కొన్ని చోట్ల సిద్ధపురుషులు గుంపులు గుంపులుగా చేరి స్నానములను గావించుచున్నారు. ఓ వైదేహి, అటు చూడుము. గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క 2 తీరములయందును వ్యాపించి ఉన్నవి. మరికొన్ని పుష్పములు నీటిలో పడి తేలియాడుచున్నవి. ఓ కళ్యాణి, చక్రవాక పక్షులు అనగా ఆడు మగ పక్షులు పరస్పరానురాగములను ప్రకటించుకొనుచు మధురముగా కలరవములను గావించుచు నదీ తీరములయందు గల పుష్పరాశులపైకి చేరుచున్నవి. ఓ నిర్మల స్వభావురాలా, నీవు నా ప్రక్కనే ఇండుట వలన చిత్రకూట పర్వతమునందలి మధుర దృశ్యములు, మందాకిని తీరమునందలి రమ్య ప్రదేశములు అయోధ్యాపురము కంటెను అధికముగా నన్ను అలరింపజేయుచున్నవి. ఓ రమణి, జితేంద్రియులును పుణ్యాత్ములును తపస్సంపన్నులును అయిన సిద్ధపురుషులు ఈ నదీ జలములయందు స్నానములను ఆచరించుచుండుటచే ఇవి మిగుల పునీతములైనవి. కనుక నీవు నాతో గూడి ఈ పవిత్ర జలములలో స్నానమాచరింపుము. ఓ సుందరి, నీవు నీ సఖీమణులతో క్రీడించునట్లుగానే ఎర్రని తెల్లని పద్మములను ఈ మందాకిని నదీ జలములలో ముంచుచూ జలక్రీడలను సలుపుము. ఓ వనిత, ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనులను వలె భావింపుము. ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము. ఈ మందాకిని నదిని సరయూ నదిగా చూచుకొనుము. ఓ వైదేహి, ధర్మాత్ముడైన లక్ష్మణుడు నా కనుసన్నలలో మెలగుచూ సేవలనర్చుచున్నాడు. నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారిణివి. మీరు ఇరువురును నాకు ఎంతయో ప్రీతిని గుర్చుచున్నారు. ఓ మైథిలి, నీతో గూడి త్రిసంధ్యలయందును స్నానమాచరించుచున్నాను. కమ్మని కందమూలములను ఆరగించుచున్నాను. అందువలన అయోధ్యగాని కోసల రాజ్యముగాని నా తలంపునకే వచ్చుటలేదు. ఈ మందాకిని నది లేళ్ల గుంపుల సంచారములతో రమణీయముగా ఉన్నది. ఏనుగులు, సింహములు, వానరములు ఇందలి మధుర జలములను త్రాగుచూ పరస్పర వైరములను మాని ప్రశాంతముగా జీవించుచున్నవి. చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరములు మిక్కిలి శోభాయమానముగా ఉన్నవి. ఈ నదీ జలములలో స్నానము చేసిన వారికిని ఈ వృక్షఛాయలలో విశ్రాంతి గైకొనిన వారికిని శ్రమలు మటుమాయమగును, ఆనందములు పెళ్ళుబుకును. ఇది తథ్యము. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు మందాకిని నదిని గూర్చి అనేక విధములుగా వర్ణించుచు సీత తనకు తోడుగా ఉండగా
కాటుక వంటి కాంతులతో విరాజిల్లుచున్న ఆ చిత్రకూట పర్వతమునందు విహరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 95వ సర్గము సమాప్తము.